ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా ఓడిపోవడంతో ఆ సిరీస్ని కోల్పోవడమే కాకుండా డబ్ల్యూటీసీ ఫైనల్స్కి వెళ్లే అవకాశాల్ని కూడా పూర్తిగా చెరిపేసుకుంది. దీంతో అందరి దృష్టి ప్రస్తుతం ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్ ట్రోఫీ మీద పడింది. ఈ పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ఎలా ఉంటుంది, ఏ ఆటగాళ్లు జట్టులో ఉంటే బాగుంటుంది అనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. వన్డే ప్రపంచ కప్ సమయంలో టీమిండియా సొంతగడ్డపైనే ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్స్లో ఓడిపోయింది. దీంతో ఎలాగైనా ఛాంపియన్ ట్రోఫీని దక్కించుకుని సత్తా చాటాలని, ఛాంపియన్ ట్రోఫీ ఎలాగైనా గెలిచి ఆ తర్వాత వన్డే క్రికెట్కు రోహిత్ అలానే కోహ్లీ ఇద్దరు కూడా రిటైర్మెంట్ ప్రకటించాలని చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీమిండియా జట్టు ఎలా ఉంటుంది, జట్టులోకి ఎవరొస్తే టీమిండియా మరింతగా బలపడుతుంది అనే విషయాలను పరిశీలిద్దాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు జట్టులో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ లిస్టులో ఉన్న మొదటి ఆటగాడు షమి. టీమిండియా బౌలింగ్ విభాగం కొద్దిగా బలహీనంగా ఉంది. గాయాల కారణంగా బుమ్రా ఆడతాడో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో భారత బౌలింగ్ విభాగాన్ని ఎవరు ముందుండి నడిపిస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం షమి దేశవాళీ క్రికెట్లో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో అదరగొడుతున్నాడు. తను పూర్తి ఫిట్నెస్ సాధించాననే సంకేతాలను బీసీసీఐకి ఇస్తున్నాడు. ఇది టీమిండియాకు పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే షమి తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. షమి లాంటి బౌలర్ జట్టులోకి గనక వస్తే అతడి అనుభవం టీమిండియాకి ఎంతో ఉపయోగపడుతుంది. టీమిండియా బౌలింగ్ విభాగం కూడా చాలా మెరుగుపడుతుంది. ఈ లిస్టులో ఉన్న రెండవ ఆటగాడు శ్రేయస్ అయ్యర్. అయ్యర్ కూడా దేశవాళీ క్రికెట్లో తనదైన శైలిలో విరుచుకుపడుతున్నాడు. మెరుపు సెంచరీలతో అదరగొడుతూ దుమ్ములేపుతున్నాడు. మిడిల్ ఆర్డర్లో ఒక చక్కటి బ్యాట్స్మెన్ టీమిండియాకు అవసరం. రాహుల్ వన్డేలలో మరీ అంత గొప్పగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. కేఎల్ రాహుల్ శైలి కేవలం టెస్ట్లకే బాగా ఉంటుంది. కాబట్టి కేఎల్ రాహుల్ని పక్కన పెట్టి అయ్యర్ను జట్టులోకి తీసుకోవడం ఉత్తమం. ఈ లిస్టులో చివరిగా రెండవ వికెట్ కీపింగ్ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. ఎలాగూ ఒక కీపర్గా పంత్ ఉంటాడు. రెండవ కీపర్గా లేదా మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా ఎవరు బాగా ఆడతారు అనే చర్చ మొదలైంది. ఈ స్థానం కోసం ఇషాన్ కిషన్, సంజు శాంసన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ మధ్యకాలంలో ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అదే సమయంలో సంజు శాంసన్ కూడా సూపర్ పర్ఫార్మెన్స్ తో దూసుకుపోతున్నాడు. అయితే బీసీసీఐ దృష్టిలో ఇషాన్ కిషన్ పై కొద్దిగా కోపం ఉంది. అదే సమయంలో సంజు శాంసన్ కు గంభీర్ అనుకూలం. దాంతోపాటు మిడిల్ ఆర్డర్లో ఇషాన్ కిషన్ వస్తే ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు అయిపోతారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సంజు శాంసన్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ముగ్గురు టీమిండియా వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందా? ఇంకా ఎవరెవరు టీమిండియా తుది జట్టులో ఉంటే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.